నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ ఏడాది కొత్త సంవత్సరం ఉగాది నుంచి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మన కేఎస్ఆర్ గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్తే. నమస్తమ్మా. ఈ ఏడాది కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి కూడా ఖచ్చితంగా గత ఏడాదితో పోలిస్తే మంచి రోజులు వస్తున్నాయనే చెప్పచ్చు. ఎందుకంటే ఇంచుమించుగా వీరికి ఇంకా ఇప్పటికీ ఏలినాటి శని అనేది అయితే ఉంది. 2027 జూన్ దాకా కుంభరాశి వారికి అయితే కనుక ఏలినాటి శని అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా గత కొద్ది సంవత్సరాలుగా వీరు పడుతున్న ఇబ్బంది నుంచి ముందుకు రావడానికి అయితే కనుక ఈ కుంభరాశి వారికి ఎక్కువగానే కనిపిస్తుంది. ఏ రకంగా ముందుకు రావటం అనేది ఏంటంటే, ఒకటి ఇప్పటిదాకా సరే ఇటు రుణ బాధలు ఉన్నాయి. ఆ రుణ బాధలకి ఒక పరిష్కారం లభించడం అనేది లభిస్తుంది. తర్వాత మనం ఇప్పటిదాకా కష్టపడుతున్నాం, కానీ దానికి తగినంత రాబడి లేదు. కానీ ఇప్పుడు రాబడి పెరిగే మార్గం ఉంది. తర్వాత భార్యాభర్తల మధ్య అనురాగం, సమతుల్యత దెబ్బతింటం అనేది ఉందనుకోండి, దానికి మాత్రం పరిష్కారం డిసెంబర్ నుంచి రావటం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం వివాహ స్థానం మీద రాహుకేతుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దరూ ప్లేస్ మారటం అంటే వారి యొక్క రాశి మారటం, ఆ రాశి అనేది డిసెంబర్ నుంచి మారటం అనేది ఉంటుంది. కనుక అక్కడి నుంచి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరగటం లేదు. మనం ఇంతకుముందు రాశికి చెప్పాం, భార్యాభర్తలు ఒకసారి విడివిడిగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. సో డిసెంబర్ నుంచి వాళ్ళిద్దరూ కలిసే పరిస్థితులు కూడా ఉండొచ్చు. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇటు భార్యాభర్తల మధ్య బాగుంది, ఆర్థిక స్థితిగతులు కూడా అభివృద్ధిలోకి రావడానికి ఉంది. కావాల్సింది ఏంటి అంటే కనుక అనారోగ్యం ఒకటి, ఏమంటాం, ఎముకలు, కీళ్ళు, నరాలు. సో వాటికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఒకటి ఉంది. తర్వాత రెండోది ఏంటంటే, ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల బద్ధకం అనేది ఉంటుంది, లేదా వాయిదా వేసేతనం ఉంటుంది. రేపు చూద్దాంలే, మీద పడినప్పుడు చూద్దాంలే. కానీ దాన్ని కొద్దిగా అవాయిడ్ చేసుకుని సిన్సియర్గా కష్టపడినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ ఏడాది మంచి ఫలితాల్లోకి రావటం అనేది ఉంటుంది. సో ఈ రకమైన బలహీనతను కనుక కుంభరాశి వాళ్ళు కనుక పోగొట్టుకున్నట్టయితే కనుక మరింత మంచి మార్పులు కలగడానికి కూడా ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం ఏదైనప్పటికీ కూడా వీళ్ళు ఇంకా మరింత అభివృద్ధిలోకి రావాలి అంటే వైట్ సఫైర్ అని ఉంటుంది, అంటే శ్వేతపుష్యరాగం అంటాం. ఒకవేళ శ్వేతపుష్యరాగం మనం ఏమంటాం, దాన్ని భరించలేకపోతే, అంటే దానికి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కనుక దానికి ప్రత్యామ్నాయంగా క్వార్జన్ ఉంటుంది, అది చాలా తక్కువలో అయిపోతుంది. సో అలాంటిదైనా సరే పెట్టుకోవచ్చు. ఆ రకంగా కూడా ఉపశమనం పొందొచ్చు కుంభరాశి వాళ్ళు మరింత మంచిగా. ముఖ్యంగా ఇంకేమైనా పరిష్కారాలు ఉన్నాయా వీళ్ళకి? అంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు, అంటే ఇంకా ఏలినాటి శని అనేది పూర్తిగా తొలగదు కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటాం. అంటే మంగళవారం కాకుండా కొద్దిగా శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వీలుంటే 19 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి జరగడానికి ఉంటుంది. తర్వాత ఏదైనా సరే ఈ శ్వేతపుష్యరాగం కానీ కార్చి కానీ ఎప్పుడైనా పెట్టాలనుకున్నప్పుడు మాత్రం అది గురువారం నాడు పెట్టాలి, లేదా లాకెట్ లేదా చూపుడు వేలుకు పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. చూశారు కదా, ప్రతి రాశి వారికి పరిష్కారానికి కూడా గురుగారు చెప్పినట్టుగా పాటిస్తే మంచి ఫలితాలని మనం సాధించవచ్చు. చూస్తూనే ఉండండి మనం టీవీ.